హలో గాయ్స్ అండ్ వెల్కమ్ టు ద ఛానల్. వినాయక చవితి వచ్చింది కదా, 2 రోజులు హాలిడేస్ వచ్చాయని ఊరు వెళ్తున్నాము. చూసారా 2 డేస్కే మా బ్యాగ్స్ ఇలా ప్యాక్ అయి ఉన్నాయి. పిల్లలు ఉన్నారు కదా, ఈ మాత్రం ఉంటుంది. చందు అయితే కార్ రెడీ చేసేస్తున్నారు ఊరు వెళ్ళడానికి. ఆల్మోస్ట్ 9 కల్లా ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళిపోయాము. పెద్ద బ్యాగ్ అయితే వెనక పెట్టించేసాను అండ్ ఈ వైట్ బ్యాగ్లో నాకు కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నీ కూడా పెట్టుకున్నాను హ్యాండీగా ఉండేలాగా. మేము స్టార్ట్ అయ్యేసరికి కరెక్ట్గా 9 o'clock అవుతుంది. ఆల్మోస్ట్ 3.5 hours రీచ్ అయిపోతాము. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి. నార్మల్గా అయితే మేము ఇద్దరు ఉండి 2.5 hours వెళ్ళిపోయే వాళ్ళము. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, మా అత్తగారింటికి వెళ్తున్నాము, మహబూబ్ నగర్. పిల్లలతో ట్రావెలింగ్ చేయాలంటే చాలా పెద్ద టాస్క్. అందుకని నా సేఫ్టీలో నేను ఉన్నాను. బొమ్మలు అవి ఇవి అన్నీ తెచ్చుకునే ఉన్నాను. జున్ను అయితే ముందుకు వెనక్కి తిరుగుతూనే ఉంది. మేము ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తాం అనమాట. గట్కేసర్ ఎగ్జిట్ 9లో ఎక్కుతాము అండ్ ఎగ్జిట్ 15లో దిగుతాము. పెద్ద గోల్కొండ అంటారు అక్కడ. ఔటర్ రింగ్ రోడ్లో 120 స్పీడ్ వరకు ఎలా ఉంటుంది, బట్ స్టిల్ మేము ఎప్పుడు 80లోనే వెళ్తాము. పిల్లల సేఫ్టీ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. ఆర్య చాలాసేపు ఆడుకొని ఇంకా నిద్రపోయాడు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తినలేదు, సో ఔటర్ రింగ్ రోడ్ దిగిన తర్వాత తిందాం అనుకున్నాము. మీకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఐడియా ఉందా? అదే రోడ్లో వెళ్తాం అనమాట మేము. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ తింటున్నాము. నేను బ్రేక్ఫాస్ట్కి వడ తీసుకున్నాను, చాలా బాగుంది. అండ్ మీకు తెలుసు కదా మ్యాండేటరీ ఆర్య లేవాలి టైంకి. మళ్ళీ కరెక్ట్గా తినే టైం లేచిండు వీడు. ఆర్య చట్నీ బాగుంది కదా. ఆర్య ఈ మధ్య వడిలో అస్సలు ఉండట్లేదు, సో వాడిని అలా నించోపెట్టేసి నేను బ్రేక్ఫాస్ట్ అండ్ టీ తాగేశాను. అల్లం టీ ఇక్కడ చాలా చాలా బాగుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూడడానికి వస్తారు కదా, అప్పుడు ఇక్కడ ట్రై చేయండి. ఇదే అండి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. లోపల ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. ఫైనల్గా మేము ఆ మండల్కి వచ్చేసాము. అక్కడ వెల్కమ్లో సీఓ లేదనమాట. సో వెల్మీ టు భూత్పూర్ అని మా చంద్రు జోక్ చేస్తున్నాడు. ఇంతకీ ఇక్కడ ఎందుకు ఆగామో తెలుసా? ఇక్కడ ఒక కేక్ ఉంటుందండి, కూల్ కేక్ కాదు, బ్రెడ్తో చేసిన కేక్. అప్పట్లో వచ్చేవి కదా, నాకు చాలా ఇష్టము అందుకని. అండ్ ఫైనలీ వీఆర్ ఇన్ టు అవర్ విలేజ్. నాకు మా అత్తయ్య వాళ్ళ ఊరంటే చాలా చాలా ఇష్టము. గ్రీనరీ ఉంటుంది, పల్లెటూరు అనమాట. సిటీలో పెరిగిన నాకు ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. యాజ్ యూజువల్ మా పిల్లలు అల్లరి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. వర్షాలు బాగా పడ్డాయి కదా, అన్ని చెరువులు కాలువలు నిండుగా ఉన్నాయి. ఇది మా ఊరు స్టార్టింగ్లో ఉండే పెద్దమ్మ గుడి అనమాట. వర్షానికి చెరువులు నిండాయి, చెట్లు కూడా కూలాయి. చూసారా ఎలా కూర్చున్నారో? ఎక్కడ దొరుకుతాయండి ఇలాంటి సీన్స్ మనకి సిటీలో? ఎంతైనా ఊరు వాతావరణం చాలా చాలా బాగుంటుంది. పని అయిపోగానే అందరు ఒక దగ్గర వచ్చి కూర్చుంటారు. మనమేమో టైం దొరికితే ఫోన్ చూసుకుంటాము, అందులో నేను కూడా. మా ఇల్లు చివర్లో ఉంటుందన్నమాట. ఇంక అక్కడి నుంచి పొలాలు స్టార్ట్ అవుతాయి. మీరు చూసే ఈ ఇల్లు 100 years బ్యాక్ది, మాదే అనమాట. కూలిపోయింది వర్షానికి. ఇది వచ్చేసరికి మా కొత్త ఇల్లు అనమాట. మేము వచ్చే వరకు మా అత్తయ్య రెడీగా ఉన్నారు గేట్ దగ్గర. ఎంత పనున్నా కూడా ఒక 3 months కోసారి అయితే వెళ్ళొస్తాము ఊరికి. ఇప్పుడు వీళ్ళు మన కోసం రమ్మనరు, పిల్లల కోసమే రమ్మంటారు. తెలుసు కదా ఇంకా వాళ్ళకి మనవాళ్ళ మీద మనవరాల మీద చాలా ప్రేమ ఉంటుంది. మా జున్ను ఇక్కడ కూడా ఆట స్టార్ట్ చేసేసింది. అండ్ నేను వేసిన ముగ్గులు చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా నేనే వేశాను లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఇది ఊర్లో ఉన్న మా ఇల్లు అనమాట. ఇందాక మీకు పాత ఇల్లు చూపించాను కదా, అది యాక్చువల్గా ఇంట్లో ఉండేవాళ్ళు అక్కడ. సో వెనక మనకి ప్లేస్ ఉంటుంది కదా,
సో అక్కడ ఈ కొత్త ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు అది కూలిపోయింది పక్కన ఉన్నది. మీకు ఇల్లు కూడా చూపిస్తున్నాను. అంత ఆర్గనైజ్డ్గా లేకపోవచ్చు, బట్ నీట్గా మాత్రం ఉంటుంది. మా అత్తయ్య ఒక్కరే ఉంటారు కాబట్టి ఇంకా అలా చేసేసుకుంటారు. వెళ్ళగానే హాల్ ఉంటుంది అండ్ రైట్ సైడ్లో వచ్చేసరికి బెడ్రూమ్ ఉంటుంది. మేము వచ్చినప్పుడు ఇక్కడే ఉంటామన్నమాట. అండ్ ముందుకు వెళ్తే ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి కిచెన్. చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ వీళ్ళు రోజు దీపం పెట్టకుండా ఉండరు, చక్కగా దీపం పెట్టుకుంటారు. మేము వెళ్ళేసరికి వంట చేసి పెట్టారు అత్తయ్య, పప్పు చేసి పెట్టారనమాట. ఊర్లో పప్పు చాలా బాగుంటుంది కదా, ఎందుకో మరి ఇక్కడ అంత టేస్ట్ రాదు. ఊర్లో చల్లదనానికి, తర్వాత ఆ వాతావరణానికి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అక్కడ వాతావరణం చూడండి ఎంత బాగుందో. మా ఇంటి ముందే గుడి కూడా ఉంటుంది, శివాలయం అన్నమాట. ఇంకా మా చందుకైతే వాళ్ళ ఊరికి వెళ్తే ఇంకా పండగ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరైనా అంతే కదా, ఎవరింటికి వాళ్ళు వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. రోజు పిల్లల్ని పట్టుకొని హడావిడిగా తింటూ ఉంటాను కదా, ఈరోజు ప్రశాంతంగా తింటున్నాను. ఆర్యాకి ఉయ్యాల అలవాటు ఉంది పడుకోవడానికి, మీకు అందరికీ తెలుసు కదా. సో సేఫ్టీకి స్ట్రోలర్ అయితే తీసుకొని పెట్టుకుంటాం కార్లో ఎప్పుడు. ఉయ్యాల అంటే ఇంక అన్నీ ఇప్పాలి కదా. ఈ స్ట్రోలర్లోనే ఊపేసి పడుకోబెట్టేశాము, నిద్రపోయాడు. మేము వెళ్ళిన కొద్దిసేపటికి మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారు. జున్నుకి వాళ్ళ బావ అంటే చాలా ఇష్టం, చక్కగా ఆడుకుంటుంది వాటితో. ఊర్లో చక్కగా పూజ అయ్యేటప్పుడు కింద ఒక పరద వేస్తారు. ఆడవాళ్ళంతా అక్కడ కూర్చుంటారు, మగవాళ్ళంతా గుడ్ల దగ్గర కూర్చుంటారు. చాలా బాగుంటుంది. మీరు చూసిన ఈ గుడి 100 years పాతదంట. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకొని వెళ్తూ ఉంటారు. చిన్నప్పుడంతా వీళ్ళు ఇక్కడే ఆడుకునే వాళ్ళని చెప్తుంది మా వదిన. నెక్స్ట్ క్లిప్లో మా వదిన అదే చెప్పడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ సౌండ్ చాలా ఎక్కువగా ఉంది, సో అందుకని వాయిస్ క్లారిటీగా రాలేదన్నమాట. సొంత ఊర్లకి వెళ్ళినప్పుడు ఈ మెమరీస్ అనేది చూసుకోవడానికి చాలా బాగుంటుంది కదా. చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళము, అది ఇదని మాట్లాడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మా వదిన కూడా కెమెరాకి ఫోజ్ ఇచ్చేస్తున్నాము. ఇలాంటి మెమరీస్ చాలా బాగుంటాయి తర్వాత చూసుకోవడానికి. నేను మా వదినతో మాట్లాడుకుంటూనే మీకు శారీ చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఈ శారీ నేను ఆల్మోస్ట్ 5 years క్రితము చార్మినార్లో తీసుకున్నాను. మీటర్ లెక్కన తీసుకున్నాను. ఓవరాల్గా నాకు లైక్ 550 రూపీస్ పడింది. శారీ నార్మల్గా ఉంది కాబట్టి బ్లౌజ్ కొంచెము గ్రాండ్గా తీసుకున్నాను అనమాట. బై ద వే ఇది ఆర్గాన్జా శారీ. ఇది నెక్స్ట్ డే అండి. సో మా ఊర్లో చెరువు నిండి అలుగు వెళ్తుంది అని అంటే మేము చూడడానికి వెళ్ళాము. ఎవరు ఊర్లో వాళ్ళకి చెరువు ఉన్నా కూడా అది నిండినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో అది చూడడానికి మేము అందరం అక్కడికి వెళ్తున్నాం అనమాట. మా అత్తయ్య, నేను, మా ఆయన, మా మరిది అందరం వెళ్తున్నాము. గొర్రెలు బర్రెలు కూడా వీడియో తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రాను రాను ఇవి కూడా ఫోటోలో చూసుకోవాలేమో. ఇంకా ఈ గుడి చాలా పాతది. మాకు బోనాలు హోలీ టైంలో జరుగుతాయి. అప్పుడు ఈ గుడి చుట్టూ బండ్లు తిరుగుతాయి అన్నమాట. బండ్లు అంటే ఎడ్ల బండ్లు కానీ ఏవైనా వెహికల్స్, ట్రాక్టర్స్ అలాంటివి. అది వాళ్ళ ట్రెడిషన్ అన్నమాట. సో గుడి పక్కనే చెరువు స్టార్ట్ అవుతుంది. వర్షాలు బాగా పడ్డాయి కదా, చెరువులు బాగా నిండిపోయాయి. మీరేమైనా చెప్పండి, సిటీలో పెరిగిన వాళ్ళు కొంచెం సెన్సిటివ్గానే ఉంటారు. నేను ఈ గట్టెక్కడానికి భయపడుతున్నాను తెలుసా, అవతల చెరువు ఉందని చెప్పేసి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువ తిరగలేదు కదా. ఇక్కడ కనిపిస్తుంది మా మరిది అనమాట. ఏకంగా చెరువు దగ్గరలోకి తీసుకెళ్ళిపోయారు ఆర్యాని. అంత సీన్ లేదు అమ్మో.
విన్నారా చందు డైలాగు, అవతలకి నడుచుకుంటూ వెళ్తానంటున్నాడు. నేనేమో భయపడుతున్నాను. నా వెనుకన్న అమ్మ చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అప్పుడు లేనప్పుడు మేమందరం ఇలాగే అవతలకి వెళ్ళే వాళ్ళం నడుచుకుంటూ అని. నాకైతే చాలా భయం వేసింది. కదలకుండా అక్కడ నుంచి స్టార్ట్ చేయి. అది ఆయన పోతుంది కదా, అది అయ్యో ఎంత ఈజీగా వెళ్ళిపోయిండు. నేను కూడా పోతా. వద్దు, సౌండ్ కూడా భలే వస్తుంది. ఇక్కడ నేను మా వాడు ఫోజులు ఇస్తున్నాము. బై ద వే జున్ను నిద్రపోయింది. అండ్ లొకేషన్ బాగుంటే ఫొటోస్ మ్యాండేటరీ కదా, అందుకే ఫొటోస్ కూడా దిగుతున్నాము. అండ్ మీ అందరికీ తెలుసు కదా, నేను డైలాగ్ స్టార్ట్ అంటే మా ఆయన డైలాగ్ స్టార్ట్ చేస్తాడు, ఓన్గా చెప్పడనమాట. చెప్పు మీ చెరువు అని. మా చెరువు ఇది. ఏ ఊరు మీది? మీ చెరువు మద్దిగట్ల. చెరువు పేరే మద్దికాన్ చెరువు. ఇక్కడ నేను మా పొలం చూపించడానికి ట్రై చేస్తున్నాను. చెరువు కట్ట దగ్గరలోనే ఉంటుంది పొలం మాది. ఎలా అనిపించింది మా ఊరు? తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవండి మా ఊరు విశేషాలు. ఇలా పొలాలకి వెళ్ళాలంటే కార్లోనే వెళ్ళాల్సిన అవసరం లేదు. మా ఇంటి ముందు నుంచి కూడా వెళ్తూ ఉంటారు అందరూ. చెప్పాను కదా మాదే లాస్ట్ ఇల్లు అని చెప్పేసి. మీకు మా పాతిల్లు చూపిస్తున్నాను. ఇది కూలక ముందు మేము దాంట్లో బియ్యం బస్తాలు వేసేవాళ్ళం అనమాట. అంటే మేము వరి పండిస్తాం కదా, దాంట్లో స్టోర్ చేసుకునే వాళ్ళము. పోయినసారి వర్షం పడింది కదా, అప్పుడు మొత్తం కూలిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళడానికి బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నాము. మా అత్తయ్య ఏమో బాక్స్ పెట్టిస్తున్నారనమాట. ఇంకా నైట్ వండడానికి ఇంకా ఏం అవసరం లేదు. ఆల్రెడీ ఇక్కడ బగారా అండ్ చికెన్ చేసాము, సో అదే ప్యాక్ చేసి పెడుతున్నారు. అత్త వాళ్ళైనా మమ్మీ వాళ్ళైనా ఇలా భలే ప్యాక్ చేస్తారు కదా మనం ఇంటికి వెళ్ళేటప్పుడు. ఇంకా నైట్ ఏమి వండుకోకుండా హ్యాపీగా అదే తిని పడుకోవచ్చు. వీళ్ళ లవ్ అలా ఉంటుంది. ఇంకా అత్తయ్య మామయ్య కాలు మొక్కేసి మేము బయలుదేరి వెళ్ళిపోయాము. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు కదా, జాగ్రత్త అది ఇది అని చెప్పేసి. ఇంకా ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా నేను తీసుకొని స్టార్ట్ అయిపోయాము. ఈ 2 days కూడా మేము చాలా ఎంజాయ్ చేసాము. మళ్ళీ మండల్లో నుంచే వెళ్ళాలి. ఈరోజు సంత అవుతుందన్నమాట. బై ద వే మా దగ్గర మిర్చి చాలా ఫేమస్ అనమాట, ఎండు మిర్చి. చాలామంది ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉంటారు. రేట్ కూడా కంపారిటివ్లీ చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సీ యూ అంటిల్ నెక్స్ట్ టైం. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. బాయ్.